అరుణాచల్ శివ చంద్రమా మానసో జాతః. మీ జన్మజాతకంలో చంద్రుని స్థితి మీ యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది. చంద్రుడు ఉన్న రాశి మరియు నక్షత్రమే మీలోని కోరికలకు, మీ యొక్క మానసిక సమస్యలు లేదా గుణాలకి కారణం. రాశి చక్రంలో 12 రాశుల్లో చంద్రుడు ఏదో ఒక రాశిలో ఉంటాడండి. అదేవిధంగా ఆ రాశిలో ఏదో ఒక నక్షత్రంపై చంద్రుడు స్థితి ఉంటాడు. ఎప్పుడైతే చంద్రుడు స్థితి ఉన్న రాశి అంకె మరియు చంద్రుడు స్థితి పొంది ఉన్న నక్షత్రాధిపతి అంకె ఒకటవుతుందో, ఒకటంటే సేమ్ అవుతుందో, అప్పుడు మీకు ఆ భావం యొక్క ఆ రాశికి గుణాలు విపరీతంగా ఉంటాయి. ఇక్కడ మీకు ఉదాహరణగా చూడండి, కాలచక్రంలో 1వ రాశి మేషరాశి. చంద్రుడు ఎప్పుడైతే మేషరాశిలో ఉంటాడో, చంద్ర నక్షత్రం కూడా కుజుడే అయితే, ఇక్కడ 1వ రాశికి అధిపతి కుజుడైతే మీకు లగ్నం యొక్క క్వాలిటీస్ అధికమవుతాయి. అంటే ఇక్కడ లేదు, ఉదాహరణ తెలియజేస్తున్నా. ఇక్కడ 1వ రాశి మేషరాశిలో ఇది చంద్రలగ్నంగా తీసుకోండి. అశ్విని, కేతువు, భరణి 2వ స్థానాధిపతి నక్షత్రం, కృత్తిక 5వ స్థానాధిపతి నక్షత్రం రవిది. అదేవిధంగా 2వ రాశిలో వృషభ రాశి. ఈ వృషభ రాశిని చంద్రలగ్నంగా తీసుకుంటాయి. అంటే వృషభ అనేది లగ్నం, చంద్రలగ్నం. ఈ చంద్రలగ్నం నుంచి 2వ అధిపతి బుధుడు. ఈ బుధుడి నక్షత్రాలు ఏవి ఈ యొక్క వృషభంలో లేవు. కృత్తిక, రోహిణి మరియు మృగశిర ఇవేవి బుధుడి నక్షత్రాలు కాదండి. ఇలా మనం చూసుకుంటూ వస్తే 7వ రాశి తులరాశికి వచ్చినప్పుడు, తులరాశి అనేది 7వ రాశి. ఈ 7వ రాశికి 7వ స్థానం కుజుడయ్యాడు. ఈ కుజుడి నక్షత్రం ఈ తులరాశిలో ఉన్నాయి. అంటే చంద్రలగ్నం 7వది అయితే, ఈ యొక్క చంద్రలగ్నం నుంచి 7వ అధిపతి అయిన కుజు నక్షత్రాలు ఈ తులరాశిలో ఉన్నాయి. ఎప్పుడైతే చంద్రుడు ఈ చిత్తా నక్షత్రంపై ఉంటాడో, ఆ వ్యక్తి యొక్క మనస్సు పబ్లిక్ లైఫ్ లేదా మ్యారేజ్ రిలేషన్స్, అదేవిధంగా బిజినెస్ సంబంధాల గురించి, ధన సంబంధాలు కూడా నిమగ్నమై ఉండడం జరుగుతుంది. మనకి ఎందుకంటే రాశి యొక్క మనస్తత్వం దీనిలోకి వస్తుంది, నక్షత్రం కూడా 7వది అవడం వల్ల 7వ భావ విషయాలు అనేది ఆ మనిషిని నిమగ్నమై ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 7వ రాశిలో స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఉందండి. ఉదాహరణకి ఈ యొక్క రాహు లేదా గురువు ఈ 7వ స్థానం మేషరాశిలో ఉన్న మీకు ఆ క్వాలిటీస్ అనేది విపరీతంగా కలుగుతాయి. 7వ భావం యొక్క క్వాలిటీస్. ఒకవేళ 7వ అధిపతి అయిన చంద్రుడు ఇక్కడ ఉన్న 7వ రాశి చంద్రకుజులు ఉన్న, ఇప్పుడు నక్షత్రం సంబంధం లేదండి, 7వ రాశిలో 7వ అధిపతితో కలిసి చంద్రకుజులు ఉంటే 7వ భావం అనే విషయాలు మీ జీవితంలో ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా మనం వృశ్చిక రాశి అనేది 8వ స్థానం. ఈ 8వ స్థానంలో అష్టమాధిపతి అయిన బుధుడి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. మనం సాధారణంగా కన్యా రాశి, బుధుడికి మూల త్రికోణం, ఉచ్చ రాశి అని చెప్పి మనం 11వ భావ ఫలితాలు చూస్తాం. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జ్యేష్ఠ మీద ఉన్నప్పుడు ఈ 8వ భావ ఫలితాలు అనేవి, అంటే మన మానసిక స్థితి అనేది 8వ భావం మీదే తిరుగుతూ ఉంటుంది. కోరికలు కానీ ఏవైనా సరే, జ్యోతిష్యమైనా కావచ్చు, అసాంఘిక సంఘటనలైనా కావచ్చు, లేదా జీవితంలో అత్తగారి కుటుంబంతోనైనా కానీ ఏదైనా విషయాలు అనేవి 8వ భావానికి సంబంధించి తిరుగుతాయి. అదే 9వ స్థానం చూడండి, 9వ స్థానంలో ధనుర్రాశి అయింది. ఈ ధనుర్రాశి నుంచి 9వ రాశి సింహరాశి అధిపతి రవి. ఈ రవికి సంబంధించిన నక్షత్రం ఉత్తరాషాఢ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఉత్తరాషాఢ నక్షత్రంపై చంద్రుడు ఉంటాడో, ధర్మము, గురువులు, హయ్యర్ ఎడ్యుకేషన్, జీవితంలో ఉన్నత స్థానం రావడం గురించి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. దూర ప్రయాణాలు, ధర్మ కార్యక్రమాలు, గుడుల గురించి ఈ యొక్క మనిషి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అదేవిధంగా 10వ స్థానంలో ఈ శుక్రుడి సంబంధించిన నక్షత్రాలు ఏవి లేవండి. 11వ స్థానానికి ఎప్పుడైతే వస్తామో, 11వ స్థానం నుంచి 11వ స్థానం గురువు అయ్యాడు. ఈ గురువుకు సంబంధించిన నక్షత్రాలు పూర్వభద్ర 3 పాదాలు ఉన్నాయి. ఈ యొక్క భావంలో చంద్రుడు ఉన్నప్పుడు లాభాల గురించి, అంటే మనకి పూర్వభద్ర యొక్క క్వాలిటీస్ కూడా వస్తాయి. గురువు యొక్క క్వాలిటీస్ అధికంగా ఉంటాయి. లాభము మరియు ఫ్రెండ్స్, జ్ఞానం సంపాదించడం, ఇలాంటివన్నీ విషయాల్లో మనిషి యొక్క మనసు తిరుగుతుంటుంది. 12వ స్థానం చంద్రుడు ఉత్తరాభాద్ర ఉన్నప్పుడు ఈ యొక్క 12వ స్థానం కుంభరాశి అవుతుంది, మీన రాశికి. మనిషి ఏకాంతం కోరుకోవడం, స్పిరిచువాలిటీ, ధ్యానము, సబ్కాన్షియస్ మైండ్, అంటే జ్యోతిశాస్త్రంలో వీరికి బాగా మంచి ఇది వస్తుంది. ఎందుకంటే శని ఉన్నాడు, శని డీప్నెస్కి కారణం శనే. కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు మీనలగ్నమై ఉత్తరాభద్ర నక్షత్రం మీద ఉంటాడో, ఒకవేళ అవమానాలు ఎదుర్కొన్న ఆ మనిషి దైవత్వంపై మళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీరిలో మానసికమైన శక్తులు చాలా ఉంటాయి ఉత్తరాభద్ర వారి నక్షత్రానికి. ఇలా మనం ఏ ఒక్క రాశిలో ఉన్నా కనీసం ఆ నక్షత్రాధిపతి లేకపోయినా, ఉదాహరణకు మేషరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు కుజుడి యొక్క నక్షత్రం లేకపోయినా ఇక్కడ కుజుడితో కలిసి ఉన్న చంద్రుడు కలిసి ఉంటే ఆ యొక్క పవర్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది పాజిటివ్ నెగిటివ్ అనేది జాతక చక్రం అతని యోగాలను బట్టి మనం తెలియజేసుకోవాలి.